చెప్పు. అడుగున్నా నా క్వశ్చన్స్ నాగార్జున తనుజని కొంచెం ఎక్కువ తిట్టారు కదా, ఏమంటారు? ఏంది నాగార్జున తనుజని తిట్టాడు కదా ఎక్కువగా, దాని గురించి ఏమంటావు నువ్వు? నాగార్జున తిట్టింది కూడా ప్రేమతోనే తిట్టారు తనుజని. అది కూడా ప్రేమేనా? అది కూడా ప్రేమే. ఎవరైతే తనుజని నెగిటివ్ చేసి మాట్లాడి ఎంత చేసినా తనుజ సక్సెస్ గురించే, ఓకేనా, ఇంకా బాగా ఆడు అని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప తనుజని ఎవరు పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడలేదు. నాగార్జున గారు తిట్టారంటే ఇంకా మంచిగా ఆడమని ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. మరి ఎక్కువ ఏడ్చినట్టు అనిపించింది నిన్న కూడా. మళ్ళీ బిగ్ బాస్ లో ఏడనోళ్ళు ఎవరున్నారన్నా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు తనుజ తనుజ అంటున్నారు. అసలు తనుజ లేని బిగ్ బాస్ ఉందా? ప్రతి ఒక్కరు ఆమెని టార్గెట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. లెగిస్తే రీతు ఏడుస్తుంది, పవన్ ఏడుస్తాడు, పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు, అందరూ ఏడుస్తారు. వాళ్ళని అడగండి అన్న క్వశ్చన్స్. అది ఆమె వీక్నెస్ అన్న. అమ్మాయిలు ఇప్పుడు నేను ఏదన్నా అంటే నేను ఏడుస్తా. దొంగ ఏడుపు అంటున్నారు కదా, దాని మీద దొంగ ఏడుపు ఎందుకుంటుంది అన్న? సిన్సియర్ గానే ఏడుతుంది ఆమె. ఒక విషయం చెప్పను, ఏంటంటే ఆమె చాలా సున్నితం కాబట్టి ఎవరేమనుకున్నా ఆమె తీసుకోలేకపోతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా తనుజ శత్రువు అయిపోయాడు. ఎట్లా అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని ఏడ్చింది అంట కదా, దాని మీద నీ ఒపీనియన్? తనుజ సపోర్ట్ చేయలేదు, ఏడ్చిందా? ఎవరు సపోర్ట్ చేయలేదా నిజంగా తనుజకి? సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఒకవేళ బిగ్ బాస్ లో ఎవరు చేయకపోయినా బయట ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు క్వీన్ అయిపోయింది బిగ్ బాస్. ఇన్ని రోజులేమో కానీ ఇప్పుడు ఒక తనుజకు మంచి అవార్డు అంటే నాగార్జున సార్ చేతుల మీదకి వచ్చినంత ఫీల్ అయిపోయాను నేనైతే. నిజం. డిమాండ్ పవన్ విషయంలో కూడా నాగార్జున సీరియస్ అయ్యారు, ఏమంటావు? ఒక విషయం చెప్పిన తనే కాదు, ఆ ప్లేస్ లో నేనున్నా రియాక్ట్ అవుతా. ఎవడైనా వచ్చి చేస్తే అది సారీ ఎవరైనా ఊరుకుంటారన్నా? అందుకే ఆమె రియాక్ట్ అయింది. ఇంట్లో చేస్తే వేయించుకుంటారా? అమ్మ అదిగో ఒకటే చెప్తున్నా, ఆడ వాడు చేయి కావాలని వేయలేడు. నువ్వు డిమాండ్ పవన్ గురించి మాట్లాడావు కాబట్టి వస్తున్నా. వాడు టాస్క్ లో భాగంగా జస్ట్ తీసుకెళ్దామని వచ్చాడు. దాన్ని ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ అని దాన్ని కావాలని డిమాండ్ ని బ్యాడ్ గా పోర్ట్రే చేద్దామని ట్రై చేసింది. అది బెడ్సి కొట్టింది, నిన్న మొత్తం ఏడ్చుకుంటూ కూర్చుంది. అది నోటితో చెప్పాలి. దేవుడు మనకి నోరిచ్చాడు. తనుజ పిలుస్తున్నారు, తనుజ పిలుస్తున్నారు. ఇలా రా అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఏ అమ్మాయినా అలాగే రియాక్ట్ అవుతుంది. ఓకేనా? రీతునేమను ఇంకా వేయించుకుంటదేమో. హ్యాండ్ నో ప్లీజ్ ప్లీజ్ నో బ్యాడ్ ఓన్లీ హ్యాండ్ అంతే. ఓకేనా? తనుజ అలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్. బాగా ఆడుతుంది, తనుజ బాగా ఏడుస్తుంది. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, తనుజ ఆడదంట. ఒక నిమిషం. ఈ రోజు వరకు తనుజ సోలోగా ఫైట్ చేసి ఆడింది నిన్న కాకుండా వేరే ఏదైనా మంచి టాస్క్ ఒకటి చెప్పు. ఒకటే చెప్పు, 2-3 బిగ్ బాస్ లో ఎవరు ఆడుతున్నా చెప్పు. డిమాండ్ పవన్ సింగిల్ హ్యాండెడ్లీ ఇద్దరిని పట్టుకొని ఎట్లా ఆడినా మీ అందరికీ. అరే ఇదిగో ఒకటి చెప్తా, ఇదిగో డిమాండ్ పవన్ కనుక ఫేమ్ అయి ఉండుంటే ఫస్ట్ నుంచి వాడు కూడా సీరియల్స్ కానీ ఏదైనా చేసి ఉంటే ఈ రోజుకి వాడే విన్నర్ అని చాలా మంది బయట చొక్కాలు చించేసుకునే వాళ్ళు. బట్ ఇతను కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ సపోర్ట్ దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఓకే, బట్ తను ఈ రోజు వరకు ఏదైనా కావాలని ఇష్యూ చేసినట్టుందా? లేదు. కావాలని ఎవరిని హర్ట్ చేసినట్టుందా? లేదు. జస్ట్ ఏదైనా ఉంటే వాడు దాచుకుంటాడు. తన గేమ్ వచ్చినప్పుడు ఇరగదీస్తాడు. తనతో టాస్క్ ఆడాలంటే ముందలకు దడేలు పుడతాయి గుండెల్లో. అలాంటి మనిషి డిమాండ్ పవన్. అలాంటిది తన్ని కావాలనే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదో పోర్ట్రే చేయాలనుకుంది, అది బిడిచి కొట్టింది. నిన్న ఏడ్చుకుంటా మొత్తం కూర్చుంది. కళ్ళు కూడా మొత్తం పవన్ మీదే ఉండే అంటున్నారు. పవన్ మీదే అని కాదు అంటే నాకు ఒకటి అర్థం కాదనా, అంటే తనతో ఎవరైనా ఫైట్ చేస్తే తనే గొప్ప అని ఫీల్ అయింది. అదొకటి మార్చుకోవాలి. ఓకే, నాకు పర్సనల్ గా తనుజ మీద అసలు ఎలాంటి కోపం లేదు. తను ఓకే టైం వచ్చినప్పుడు బాగా ఆడుతుంది. ఓకే, చాలా క్యూట్ గా కూడా ఉంటుంది. అందుకే నేను అక్క అని కూడా పిలుస్తా, అది వేరే విషయం. కానీ దాంతో పాటు ఏడవడమే కాకుండా మంచి మంచి టాస్క్లు ఆడి మంచిగా గెలిస్తే నేను ఇంకా హ్యాపీ అన్నా. సో అది నేను చెప్పాలి. ఒక నిమిషం, తను మాట్లాడడం అయిపోయింది. పవన్ అంట 1 వీక్ నుంచి బాగా ఆడుతున్నాడు. వచ్చినప్పటి నుంచి సరే ఆడుతున్నాడు. మరి ఇన్ని రోజులు లేని గేమ్ ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది? ఎన్ని వీక్స్ అయింది ఇప్పుడు బిగ్ బాస్? 10 అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి కండలు చూపిస్తూ ఆడుతూ ఎవరైనా సపోర్ట్ చేస్తారు? అరే చింటూ ఈడా కాదురా, వాడు ఫస్ట్ వీక్ నుంచి ఆడుతున్నాడు. ఒక్క నిమిషం, ఫస్ట్ నుండి ఆడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది పవన్ పేరు? రీతు నేను ఇద్దరే ట్రౌలాక్ నడుపుతుంటే వాళ్ళతో ఏం ట్రోలింగ్ చేశారు? ఎందుకు వచ్చారా బిగ్ బాస్?
ఆడినప్పుడు మంచిగా ఆడినని లేపుతాం, వాడు తప్పు చేస్తే తప్పు చేశాడని మేము ఒప్పుకున్నాం. కానీ మీలాగా ఏడ్చుకుంటూ ఏం చేసినా తనే రైటు, తనే గ్రేటు, తనే సూపర్ అంటే అవ్వదు. ఓకే, తప్పులు ఉన్నప్పుడు తప్పులు చూపించాలి, బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేయాలి, అంతేగాని ఎప్పుడు తనే గ్రేట్ అంటే అవ్వదు. అంటే ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు. మా తనుజ ఫస్ట్ నుండి ఎవరి జోలికి వెళ్ళదు. ఒకవేళ తనుజ జోలికి ఎక్కువ మందితో కొట్లాటలు ఎవరికి ఉన్నాయి చెప్పండి, మీరే చెప్పండి. మంచోడికి ఎప్పుడైనా 10 మంది శత్రువులు ఉంటారు. మంచోడికి కూడా ఎక్కువ ఉంటారా? మంచోడికి అనేది ఈ రోజుల్లో లేదబ్బా. ఎవడైతే 4 మాటలు చెప్పి లేదని తనుజ చెప్పింది, నాగార్జున గారికి నాకు సపోర్టే లేదు సార్ అని చెప్పింది. పబ్లిక్ అందరూ లేదు ఏలు ఎత్తి చూపించారు. అదే నలుగురికి ఎప్పుడైనా సరే నలుగురు అయితే ఎవడు పక్కన ఉన్నాడో వాడు చట్టం. నేను చెప్తున్నా, ఎప్పుడైతే సింగిల్ గా చేస్తాడో, సింగిల్ గేమ్ ఆడతాడో వాడు లైఫ్ లో సక్సెస్ అవుతాడు. సింగిల్ గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. ఆమె సింగిల్ గా ఆడుతుందంటే నేను చచ్చిపోతాను చెప్తున్నా. రీతు పవన్ ఉన్నారు, డబుల్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రీతు ట్రై చేస్తారు. ఒక నిమిషం, ఇప్పుడు పవన్ కి రీతు ఏదైనా టాస్క్ లో హెల్ప్ చేసిన ఒక టాస్క్ చెప్పు. నువ్వు అంటున్నావు కదా వాళ్ళు ఉన్నారని, సో చెప్పు. లేదురా, ఎందుకంటే వాడు సోలో ఫైటర్ రా. వాడు ఫైటర్. చూద్దాం. ఒక విషయం చెప్పనా, విజయానికి అనేది కింద పడడం లెగడం అనేది మన చేతుల్లో లేదు, జనాల చేతుల్లో ఉంది. కాబట్టి ఒక విషయం చెప్తున్నా, రీతు అదేంటి పవన్ కండలేసి ఆడినా సరే ఫైనల్ గెలిచేది మాత్రం రీతువే. ఒక ఆడపిల్ల సపోర్ట్ సారీ తనుజ నో రీతు అని ఏం లేదు. నాకు ఎప్పుడు ఎన్ని టైం నీ బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ తనుజ నేను కూడా తనుజ అక్కని సపోర్ట్ చేస్తున్నా, అదనట్లే. బట్ వీళ్ళు కావాలని ఓవర్ చేస్తే మాత్రం మనం రివర్స్ చేయాల్సి వస్తుంది. కొంతమంది బయట కూడా చెప్తున్నారు, కావాలని తనుజ గురించి మనీ తీసుకొని చెప్తుందని చెప్పి చాలా నాకు బయట కూడా నిజం చెప్పు. మొన్న నాకు 500 ఇచ్చారని చెప్పి అది కరెక్ట్ కదా? నిజం చెప్పు. ఏమన్నానంటే 500 ఇస్తున్నారా ఒక వీడియో కన్నది, బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒక విషయం చెప్తున్నా, ఒక విషయం నేను అభిమానంతో ఏదైనా చెప్తున్నా తప్ప మనీ ఉంటది. 500 ఇస్తే అభిమానం వచ్చేస్తా. నువ్వు ఒకే సీరియల్ లో పనిచేశారా? తనుజ నువ్వు ఒకే సీరియల్ లో పనిచేశారా? ఏంటన్నా అభిమానంతో ఉంటే సీరియల్ లో పనిచేయాలా? అభిమానం ఉండాలి కానీ సీరియల్ మంచి ఆర్టిస్ట్ అనా, మంచి ఆర్టిస్ట్ గానీ. ఒక విషయం చెప్పిన, ఒక ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే ఒక అంత స్థాయికి ఒక ఆడపిల్ల అనేది రావడం అనేది చాలా గొప్ప విషయం చెప్తున్నాగా. ఒక సీరియల్ లో యాక్టింగ్ చేస్తుంది, ఏం చేస్తున్నారు? ఆ సీరియల్ లో యాక్టింగ్ మెయిన్ లీడ్ రావాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పటికి ఎవరైనా వస్తుందా ఛాన్స్? ఎంత హైట్ ఉన్నా, బడ్జెట్ ఉన్నా, యాక్టింగ్ లేని, ఇంట్రెస్ట్ లేని ఎవడో తీసుకోవట్లేదు. ఓకేనా, నార్మల్ కామెడీ వల్ల తీసుకోవట్లేదు. అబ్బా అంత ఆర్టిస్ట్ నాగానా పోయిందిగా. కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు తనుజని కావాలని గెలిపించావని అన్నారు ఇండైరెక్ట్ గా, ఏమంటావు? మరి పవన్ రీతుకు చాలా కష్టపడింది. సార్ వద్దు సార్, పవన్ ని పంపించొద్దు సార్ బయటికి అని చెప్పి ఆమె కూడా పాపం ఉంది కదా, కాలు పట్టించుకున్నాడు కదా. ఎవరికైనా అంతే. ఒక విషయం అన్న, ఎంత మంది ఎంత ఎన్నో మాట్లాడుకోండి, ఆమె మాత్రం బిగ్ బాస్ ఇస్ విన్నర్ అంతే. పవన్ ఆడుతున్నారు, తనుజ కష్టం చూసాడుగా చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ మళ్ళీ సోలోగా ఫైట్ చేసే టాస్క్ పెడితే తనుజ ఎలా ఓడిపోతుంది, వీళ్ళు గెలుస్తారు. బాగా వాడుకుంది అంటున్నారు అన్న, నిజమేనా? ఆడుకోవడం కాదు, వచ్చిన కొత్తలో వాళ్ళిద్దరు బాగున్నారన్న, వాళ్ళకు తర్వాత పడలేదు కాబట్టి ఇమాన్యుల్ సపోర్ట్ చేసినా నాకు సపోర్ట్ చేయట్లేదు అది ఇది అన్నందుకు ఇమాన్యుల్ కి కోపం వచ్చి తను దూరం వెళ్ళిపోయాడు. సంజనతో ఉన్నది ఇప్పుడు. అది పవన్ అంటే ఉంటది, ఇప్పుడు కొన్ని రోజులు ఉంటది వీళ్ళతో బాగున్నప్పుడు. ఆమెకి అగెనిస్ట్ గా ఎప్పుడు మాట్లాడితే ఆ రోజు గొడవ అవుతానా, దాని తర్వాత వేరే వాళ్ళతో ఆడుతుంది. పవన్ ఎన్నిసార్లు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తనుజకి ఒకటి చెప్తా. ఇప్పుడు డిమాండ్ రీతు అంటున్నావు, మాటికి వాళ్ళిద్దరే ఉన్నారు తప్ప వాళ్ళు రీతుతో కొట్లాడి డిమాండ్ తో కొట్లాడి రీతు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? లేదు. బట్ ఈమె వచ్చినప్పటి నుంచి ఇమాన్యుల్, తర్వాత ఆమె వచ్చిందిగా మాధురి, ఇప్పుడు కళ్యాణ్, ఎంత మందితో ఆడింది, అందరితో బాగా ఆడుతుంది. అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఉంది కాబట్టి అది జెన్యూన్ అది కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా మంది ట్రై చేశాడు, రీతు పవన్ ఏంటంటే అది ట్రై చేశాడు కన్నా, కానీ తనుజక్క పడలేదు. రీతు పవన్ ఏంటంటే వాళ్ళ బాండింగ్ ఉన్న కొన్ని మరీ దగ్గర అయిపోతుంది. ఎవరు బిగ్ బాస్ లో చాలా మంది నార్మల్ కామెడీ అందరు మంచి ఫ్రెండ్సే, కానీ గేమ్స్ సోలోగా ఆడి సోలోగా గెలిస్తే బాగుంటది అన్న. సో వాళ్ళ వీళ్ళ మీద డిపెండ్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం చాలా అన్ఫేర్ అన్న. ఏమో తెలియదు అన్న, వీడికైతే 22. నాకంటే చిన్నోడు కళ్యాణ్. డిమాన్, రీతు, తనుజ,
ఏంది 4+ ఇచ్చా Fourth కూడా ఏంటి? fifth place నేను తనుజ. ఒప్పుకోను. తనుజ ఇమానియల్ అదేంటి రీతోను పవన్ ఉంటారని సుమన్ శెట్టి ఉంటారు అంతే ఇది రాసుకోండి 2 weeks లో వెళ్ళిపోతాడు అన్న సుమన్ శెట్టి. Sure. 2 weeks అవును నాకు తెలిసి సరే ఒకటి తక్కువ అన్న ఒక విషయం చెప్తున్నా తిని ఇన్నర్ ఫీలింగ్ తినికుందేమో కానీ నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం తనుజ కంపల్సరీ విన్ అవుతుంది కష్టం, చాలా ఒకవేళ పవన్ విన్ కావాలనుకుంటే అది తన అభిప్రాయం తనుజ కాబట్టి గౌడ జనాలకి కనుక ఎక్కువ నిజంగా గెలిస్తే రెండు నేను రాష్ట్రాల Big Boss ప్రజలకి videos ఏ చేయను అన్న. రెండు రాష్ట్రాలకి ప్రజలకి ఎక్కువ ఉంది తనుజ Emmanuel! తనుజ Emmanuel!